మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. ఇదే తీన్మార్ మల్లన్న వ్యక్తిగతంగా ఉంటే ఆయన పర్సనల్ గా ఉంటే పబ్లిక్ ఎవరు ప్రశ్నించలేరు. కానీ వాళ్ళ రాజకీయాల్లోకి వచ్చేసి ఒక బీసీ నినాదాన్ని ఎత్తుకుంటున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో అసలు భారతదేశంలోనే కుల రాజకీయాలు ముందర నడిస్తే ఆ దేశం కానీ ఆ రాష్ట్రం కానీ బాగుపడే అవకాశాలు ఉన్నాయంటారా? మీకు ఇక్కడ ఒక సందర్భంలో నేను ఒకటి గుర్తు చేస్తున్నా. అంటే తెలంగాణ అంటే నేను చాలా సందర్భాల్లో చాలా టీవీ ఛానల్లో కూడా చెప్పాను. తెలంగాణ అంటే నాయకత్వం, తెలంగాణ అంటే మానవత్వం. తెలంగాణలో నాయకత్వం వహించడానికి నీకు కులం అవసరం లేదు. మన దగ్గర మన తెలంగాణలోనే దళితులు నాయకత్వాన్ని వహించిండ్రు, బహుజనులు నాయకత్వం వహించిండ్రు, రెడ్లు నాయకత్వం వహించారు, వెల్మల్ నాయకత్వం వహించిండ్రు. మీకు ఎవరికి ఎక్కడ అడ్డు చెప్పలే. ఈవెన్ మనం కాక అంటాం కదా వెంకటస్వామి గారిని, వెంకటస్వామి గారి నాయకత్వాన్ని ఇప్పుడున్న వాళ్ళ పిల్లలు, వెంకటస్వామి గారి మనమడు కూడా ఇప్పుడు ఎంపీ అయిండు. చాలా సందర్భాలలో చాలామంది దళిత నాయకులు, ఇప్పుడు మా ఏరియాలో ఎంపీ రవి మల్లు రవి గారు ఉన్నారు ఎంపీగా, బట్టి విక్రమార్క గారు ఉన్నారు. ఎప్పుడైనా బట్టి విక్రమార్క గారు నువ్వు దళితుడిగానో, లేకపోతే మల్లురావి నువ్వు దళితుడిగానో, లేకపోతే వివేక్ నువ్వు దళితుడిగానో ఎవరైనా ఇట్లా చూస్తారండి? తెలంగాణ అంటే ఒక మంచి మనసు ఉంటే వాడిని స్వీకరించే గుణం తెలంగాణ ప్రజలకు ఉంటుంది. అది బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, మైనార్టీ కానీ. మైనార్టీలో షబ్బీర్ అలీ గారు మంచి లీడర్ కాలేదండి? ఎంత పెద్ద లీడర్ అయినా. సో మనం ఇవాళ ఎవరిని నువ్వు ఎక్కడ కాదంటావు? నీకు ఏం అన్యాయం జరిగిందని ఇవాళ నువ్వు మొత్తం విరోచిత పోరాటం చేయాలి అని చెప్పి నువ్వు ఓన్లీ బీసీలు అంటే బీసీలకు నువ్వేమైనా తాపేదారువాను, లేదా బీసీలకు బువ్వ పెట్టినావా? అసలు బీసీలకు నువ్వు చేసింది ఏంది? అసలు బీసీల పక్షాన నువ్వు కొట్లాడింది ఏంది? ఈవేళ ఆర్ కృష్ణ కంటే నువ్వు ఎక్కువ కొట్లాడినావా? బీసీల పక్షం ఎమ్మెల్యేగా గెలిచారు, ఒక ఎంపీగా చేశారు. ఆర్ కృష్ణకి ఒక చరిత్ర ఉంది. ఆయన ఎన్నో సంస్కరణల కోసం కొట్లాడిండు. అదే దళితుడు మందకృష్ణ మాదిగా కొట్లాడలేదా? ఇవాళ ఆయన కలలు కన్నటువంటి ఏం కోరుకున్నాడో అది ఇవాళ భారత ప్రభుత్వంతో, కేంద్ర ప్రభుత్వంతో ఆయన సత్సంబంధాలు నడిపించి దాన్ని ఇవాళ ఆ లక్ష్యం వైపు పరిగెడుతున్నాడు కదా. నువ్వు వాళ్ళని చూసి నేర్చుకో. నువ్వు నిజంగా ఒక నాయకుడికి ఎదగాలనుకుంటే నీకు ఒక ప్రిన్సిపల్ ఉండాలి. ఇవాళ అంబేద్కర్ గారు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చి ఇవాళ ఒక మహానుభావుడయ్యాడు. ఈ దేశంలో ప్రపంచానికి ఒక ఆదర్శవంతమైనటువంటి ఒక నాయకుడిగా, ఒక రిపబ్లికన్స్ దీన్ని తీసుకొచ్చి ఒక కాన్స్టిట్యూషన్ ఎట్లా బిల్డ్ చేయగలిగారు? అట్లా చేయి కదా నువ్వు. నిజంగా నీకేదైనా ఉంటే నువ్వు ఏదైనా చెయ్యాలి బీసీల కోసం అంటే, బీసీలలో నువ్వు ఏ బీసీకి చేస్తావు? నువ్వు మున్నూరు కాపుకి చేస్తావా, గౌండ్లకు చేస్తావా, ముదిరాజులకు చేస్తావా, లేకపోతే పద్మశాలకు చేస్తావా, లేకపోతే ఇంకా XYZ కులాలకు చేస్తావా, సాకలికి, మంగళకి, కుమ్మరి, కమ్మరికి ఎవరికి చేస్తావు నువ్వు? నీకు ఎవరికి లాస్ అయిందని కొట్లాడుతున్నావు? ఏం లాస్ అయిందో చెప్పు. అంటే బీసీలు అంటే ఎవరు? దీనిలో ఎవరు పొందుతున్నారు? లబ్ధి ఎవరు పొందుతున్నారు?